హాయ్ గైస్, బేకరీ స్టైల్ బాంబోలిని రెసిపీ. ఇది కొంచెం ట్రిక్కీ రెసిపీనే, కానీ నేను పర్ఫెక్ట్ రెసిపీ విత్ పర్ఫెక్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను మీ ముందరికి వచ్చేసాను. ఈ రెసిపీ మీరు బిజినెస్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని టిప్స్ అండ్ టిప్స్ మనం ఫాలో అయితే పర్ఫెక్ట్ రెసిపీ మీరు కూడా చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని ట్రై చేయండి. బాంబోలిని అంటేనే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఇంపార్టెంట్ అనమాట. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఎగ్జాక్ట్ మెజర్ చేసి పెట్టేసుకున్నాను. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక బౌల్లో మైదా, మిల్క్ పౌడర్, పౌడర్ షుగర్, ఈస్ట్, బ్రెడ్ ఇంప్రూవర్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఎగ్ కూడా వేసుకోవాలి. నాకు ఇక్కడ ఎగ్ మొత్తం 63 గ్రామ్స్ పడింది. అంటే నేను ఒక హోల్ ఎగ్ తీసేసుకొని ఎల్లో అండ్ వైట్ని మొత్తం మిక్స్ చేసేసుకొని మనం 63 గ్రామ్స్ మెజర్ చేసుకోవాలన్నమాట. నాకైతే మొత్తం 1.5 ఎగ్ వరకు పట్టిందనమాట. వెనిలా ఎసెన్స్, అలాగే వాటర్ కూడా ఇక్కడ నేను మెజర్ చేసుకున్నాను 21 గ్రామ్స్కి. మెజర్ చేసి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు హ్యాండ్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదా బీటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హ్యాండ్ మిక్సర్తో మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత కొంచెం కొంచెంగా బటర్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం డో ఎత్తుకొని టైట్గా రోల్ చేసి దాన్ని కొంచెం ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ రావాలి. స్ట్రెచ్ చేసుకుంటూ వచ్చారంటే మనకు అలా గ్లూటెన్ అనేది ఫామ్ అయ్యి ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట. దీన్నే విండో ప్యాన్ టెస్ట్ అని అంటారు. ఇది ఖచ్చితంగా పాస్ అవ్వాలి, లేదంటే మీరు డోని ఇంకొంచెం సేపు మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు విండో ప్యాన్ టెస్ట్ అనేది మనకి అక్కడ సక్సెస్ అయిన తర్వాతే మనం సాల్ట్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్నాను. ఒకవేళ మీకు గ్లూటెన్ ఫామ్ అవ్వకపోతే మాత్రం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకండి, బికాజ్ మీకు బాంబోలిన్స్ అనేవి కరెక్ట్గా రావు. ఈ డో కొంచెం స్టిక్కీగానే ఉంటుంది. మీరు ఎక్స్ట్రాగా పిండి ఏం వేయకండి, నేను చెప్పిన మెజర్మెంట్స్ అలానే ఫాలో అవ్వండి. సో నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని అది నేను ఫస్ట్ ప్రూఫింగ్ కోసం వదిలేసాను అనమాట. ఇప్పుడు ఒక 45 మినిట్స్ తర్వాత డో అనేది మంచిగా రైజ్ అవుతుంది. ఇప్పుడు ఈ డోని మనం మంచిగా ఫ్లాటన్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలి. నేనైతే 5 బాంబోలినీస్ చేసుకున్నాను. ఈచ్ బాంబోలి అనేది నాకు 60 గ్రామ్స్, అరౌండ్ 60 గ్రామ్స్ వరకు నేను చూసుకున్నాను అనమాట. సో అప్పుడే మనకి ఫ్రై అయ్యేటప్పుడు ఈవెన్గా అన్నీ ఫ్రై అవుతుంది. సో ఫస్ట్ బాంబుల్ని ఇలా ఫ్లాట్ చేసేసి ఎడ్జెస్ అన్నిటిని కూడా మనం మిడిల్లో తీసుకొని వచ్చి ఇలా మనం రౌండ్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎడ్జెస్ అన్నీ కూడా మనం మంచిగా సీల్ చేసేసుకొని నేను చూపించినట్లుగా మంచిగా రౌండ్ చేసుకుంటూ రండి. సో ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ కూడా మంచిగా సీల్ అయిపోయి టైట్గా ఒక బాల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా నేను అన్ని డోని కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఇలా 5 బాంబోలినీస్ నేను రెడీ అయిన తర్వాత ఒక పార్చ్మెంట్ పేపర్ మీద లైట్గా నేను మైదా అప్లై చేసేసి ఇదన్నీ సెకండ్ ప్రూఫింగ్ కోసం వదిలేసాను. ఇంకా 45 మినిట్స్ తర్వాత సెకండ్ ప్రూఫ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం బాంబోలిని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ అనేది 30% ఉండాలి. నేను ఇక్కడ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకున్నాను. ఎక్కువ ఆయిల్ తీసేసుకుంటే మనకి వైట్ రింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. ఆయిల్ టెంపరేచర్ 160కి రీచ్ అయ్యాక మనం బాంబోలిన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ థర్మోమీటర్ మన దగ్గర లేదనుకుంటే ఒక టూత్ పిక్ పెట్టారంటే లైట్ బబుల్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ టైంలో మనం బాంబోలిన్స్ అనేది ఒక్కొక్కటిగా మనం స్లోగా వేసేసుకోవాలి. టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూనే లో ఫ్లేమ్లోనే బాంబోలిన్స్ని ఫ్రై చేసుకోవాలి. బాంబోలిన్స్ ఊరికే మనం తిప్పుతూ కదులుస్తూ ఉండకూడదు అనమాట. వన్స్ కింద మనకి గోల్డెన్ కలర్ అనేది ఫామ్ అయితే మన బాంబోలిన్స్ని ఫ్లిప్ చేసేసుకుందాము. ఫ్లిప్ చేసేసుకొని అదర్ సైడ్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసింది అని అంటే మన బాంబోలిన్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం టిష్యూ పేపర్లో ఫుల్గా డ్రైన్ చేసేసుకొని ఆ బాంబోలిన్స్ని పౌడర్ షుగర్లో కానీ లేదంటే కాస్టర్ షుగర్లో కానీ కోట్ చేసేసుకొని మనకి ఏ చాక్లెట్ ఫిల్లింగ్ కావాలంటే ఆ ఫిల్లింగ్స్ మనం పెట్టుకోవచ్చు. మిడిల్లో ఒక హోల్ చేసుకొని నేనైతే నటల్లా ఫిల్లింగ్ పెట్టుకున్నాను. మీకు ఏ ఫిల్లింగ్ కావాలంటే ఆ ఫిల్లింగ్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఒక్క బాంబోలిని రెసిపీతో మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా దీంట్లో చేసుకోవచ్చు అనమాట. మిల్క్ చాక్లెట్తో చేసుకోవచ్చు, డార్క్ చాక్లెట్ చేసుకోవచ్చు, కునాఫాతో చేసుకోవచ్చు, జామ్తో చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని మీ బిజినెస్లో కూడా సెల్ చేసుకోవచ్చు. ఫిల్లింగ్ ఈ బాంబోలిని రూమ్ టెంపరేచర్లో కూడా 2-3 డేస్ మంచిగా ఉంటుంది. మీకు కావాల్సినప్పుడు ఫిల్లింగ్ యూస్ చేసుకొని మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా సేవ్ చేసుకొని ట్రై చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో క్లియర్ చేస్తాను.